హలో అండి, వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అయితే ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంది అనేది చూపించాలనుకొని నేనైతే మీకోసం నేను ఏం చేశాను అనేది షేర్ చేయబోతున్నానండి. వీడియో మొత్తం చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే కొత్తవారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది ఆఫ్టర్నూన్ తీసానండి వ్లాగ్. అయితే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా నేను లంచ్ చేశాక స్టార్ట్ చేశానన్నమాట పనులు. ఎందుకంటే ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఉండి ఆ వర్క్ చేసుకొని వచ్చాక ఇంకా లంచ్ చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ హడావుడిగా వంట చేసేసి ఇంకా వాళ్ళ పిల్లలకి మా వారికి బాక్స్ పెట్టేసి ఇంకా ఇక్కడెక్కడే ఉంటాయి కదా, మళ్ళీ తర్వాత అన్నీ నీట్గా సర్దేసుకొని ఇంకా అన్ని పనులు చేసేసుకుంటాం. కానీ బయట వర్క్ ఉండడం వల్ల ఈరోజు అవి పోస్ట్పోన్ చేసి బయటికి వెళ్ళి వచ్చానండి. ఇంకా వచ్చాకనే స్టార్ట్ చేశాను లంచ్ చేసి. ఫస్ట్ బట్టలన్నీ తీసేసి అవన్నీ మడత పెట్టేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళకి పెట్టేశానండి, నీట్గా సర్దేసి. తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా అన్నీ ఆరేసేసానండి. అది వీడియో అయితే తీయలేదు. తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అంతా నీట్గా తూడ్చేసి కౌంటర్ టాప్ తడిగుడ్డతో తూడ్చానండి. ఇంకా గిన్నెలు అయితే సింక్ నిండా ఉన్నాయండి. మార్నింగ్ టిఫిన్ అన్నీ ఉన్నాయి, ఇంకా కర్రీది అన్నంది అన్నీ ఉంటే అవన్నీ కూడా నీట్గా రుద్దేసి అన్నీ పక్కకు పెట్టేశానండి. ఇంకా గిన్నెల పని కూడా కంప్లీట్ చేశాను. బట్టల పని, గిన్నెల పని కంప్లీట్ చేసి ఇంకా కొంచెం హెడేక్గా ఉందండి. ఎండలు కూడా బాగా ముదిరాయి కదా, ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం తల పట్టేసినట్టుంది. అయితే ఇక కాస్త ఆయిల్ అయితే పెట్టుకున్నానండి తలకి. అయితే నేను ఆయిల్లో ఏమేస్తానంటే కరివేపాకు, మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే కొంచెం మెంతులతోటి ముందుగానే ఆయిల్ని అయితే రెడీ చేసి పెట్టుకొని ఇంకా డబ్బాలో పోసుకుంటాను. ఇంకా మా పాప, బాబు, నేను అందరం కూడా ఇదే ఆయిల్ అయితే వాడతామండి. ఆయిల్ వాడటం వల్ల మనకి జుట్టు పెరగకపోయినా ఊడటం అనేది చాలా వరకు తగ్గుతుందండి. నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతానండి. ఇంకా అది మంచిగా ఒకసారి బాటిల్ అంతా కాగబెట్టుకొని మనం బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు 15 days అట్లా వస్తుందండి. అందరు ఇదే రాసుకుంటే. అయిపోయిన తర్వాత కాసేపు అయితే ఒక గంట సేపు పడుకున్నానండి, రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు వస్తారు కదా, ఇందాక నానబెట్టిన పెసరపప్పు అయితే నానిపోయిందండి కదా. అయితే అదంతా నీట్గా కడిగేసి మిక్సీ పట్టేసి ఇంకా వాళ్ళ కోసమని స్నాక్స్ గారెలు చేశానండి, పెసర గారెలు. అలాగే వాటితో పాటు ఇంకా కొంచెం టీ తాగుతారు కదా అని టీ కూడా పెట్టేసి ఇక గారెలు అయితే చేశానండి. పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ కావాలంటారని ఇంకా ఇదైతే చేశానండి. ఇలా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా తినేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు కదా, అందుకని ఇంకా స్నాక్స్ అయితే రెడీ చేసి ఇక అందరం కొంచెం టీ తాగేసి గారెలు తిన్నామండి. ఇది అండి ఈరోజు వ్లాగు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో అందరికీ షేర్ అవుతుందండి. సో అందుకని తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇంకా గారెలన్నీ అయిపోయాయి. ఇక డిన్నర్లోకి వచ్చేసి జొన్నలు పట్టించానండి. అదే నానబెట్టుకొని నైట్ అయితే అదే తింటామండి. నేను మా వారు తింటాము, పిల్లలైతే తినరు. ఇంకా అప్పుడే వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. ఇంకా అది అయిపోయాక ఇంకా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా అండి, బాయ్, థ్యాంక్ యూ.